ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని స్వంత ప్రజలు పాపం చేసి తమను తాము అమ్ముకుని చెరలోనికి పోయే సందర్భాలు వస్తుంటాయి. చేదైన వేరు నుండి వచ్చిన చేదైన ఫలం ఇది. దేవుని బిడ్డ పాపం చేసి దానికి బానిసైనప్పుడు ఎంత భయంకరమైన బంధకంలో చిక్కుకుంటాడు కదా. అతడు సాతాను సంఖ్యలలో బందీ అయిపోతాడు. ఇక స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏవీ ఉండవు. అతని ప్రార్థన శక్తిని సాతాను దోచుకుంటాడు. అతడు ప్రభువులో ఏమాత్రం ఆనందించలేడు. ఇలాంటి చెరలోనికి పోకుండా మనం జాగ్రత్త పడదాం. ఇప్పటికే ఒకవేళ మనము సాతాను బందీలుగా చెరలోనికి వెళ్ళిపోయి ఉంటే ఏమీ నిరాశపడకండి. విడిపించే దేవుడు మనకున్నాడు. మనం ఎప్పటికీ సాతానుకు దాస్యంగా మ్రగ్గిపోనక్కర్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన విడుదల నిమిత్తం చెల్లించిన మొత్తం చాలా అధికం. కాబట్టి ఆయన మనలను శత్రువు చేతిలో ఎందుకు విడిచిపెడతాడు? నీ దేవుడైన యెహోవా తట్టు మల్లుకొనుము అనే వాక్యమే మన స్వాతంత్ర్యానికి మార్గం. ఇంతకు ముందు మనం ఒకసారి రక్షణను అక్కడే అనుభవించాం, తిరిగి అక్కడే దాన్ని పొందుకుంటాం. ప్రభువు శిలువ చెంత మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడితే క్షమాపణ, ఆత్మీయ విడుదల పొందుతాం. అంతేకాదు, ప్రభు స్వరానికి మనం లోబడేటట్లు ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటి చొప్పున నడుచుకునేటట్లు ఆయన చేస్తాడు. అయితే మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన దగ్గరికి వెళ్దాం. అప్పుడే మనం చెర నుండి విడుదల పొందగలుగుతాం. ఆత్మలో కృంగిపోయిన పరిస్థితి నుండి, మానసికమైన వేదనల నుండి మనం వెంటనే విడుదల పొందాలంటే మన దగ్గరున్న విగ్రహాలను బయట పారవేసి సజీవుడైన దేవుని ఎదుట మన తలలు వంచి ఆయనకు మన జీవితాలను సమర్పించుకోవాలి. మనం ఎంత మాత్రం చెరపట్టబడిన వారంగా ఉండనక్కర్లేదు. మనం త్వరగా తిరిగి వచ్చి సియోను నివాసులుగా ఉందుము. ప్రభువు మనల్ని చెర నుండి విడిపించి నడిపించునుగాక. అటి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, పడిపోయిన, ఓడిపోయిన, దిగజారిపోయిన, బంధింపబడి ఉన్న ప్రతి స్థితి నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు నీవు. మీ కృపను బట్టి మీ బిడ్డల విషయాల్లో మీరు విడుదల అనుగ్రహించండి. ఇంకా విడిపించబడవలసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకుంటాం. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.